మహాదేవ శంభో శంకర. పగలు చూస్తే డోర్ క్లోజ్, రాత్రులు చూస్తే డోర్ ఓపెన్. ఎవరబ్బా ఇంట్లో? చూసేద్దాం ఎవరైతే ఏంటి. జై బాలియ. హలో హలో, డోర్ ఓపెన్లో ఉంది, ఎవరు కనిపించట్లేదు. లోపలికి వెళ్దాం. ఉలుకు లేదు, పలుకు లేదు, కనీసం నోట్లో చేగోడి లేదు. ఎవరయ్యా నువ్వు? సరాసరి బెడ్రూమ్ లెక్క వచ్చేసావు. అది అది హెల్ప్ 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 అంటుందే. అంటే సింగిల్ అనుకుంటా. సరాసరి బెడ్రూమ్లోకి వచ్చి లేదండి, డోర్ బయట నుంచి పిలిచా. ఎవరు రెస్పాండ్ అవ్వకపోతాను. రెస్పాండ్ అవ్వకపోతే బెడ్రూమ్ వరకు వచ్చేస్తావా? అదేంటండి, మిర్రర్లో పౌడర్ పూసుకున్న ముఖంతో కనిపించారు. నా వైపు తిరిగేసరికి తడిసిన ముఖాన్ని తుడుచుకున్నట్టు ఫ్రెష్గా కనిపిస్తున్నారు. ఎవరండి మీరు? ఎప్పుడు చూడలేదు. మా ఆవిడ. వాయిస్ ఓపెన్ అయింది, మనిషి కనబడలేదు. మీరు ఎక్కడండి? ఆయన నా పక్కనే ఉన్నారండి. మీ పక్కనే ఉన్నారా? చంద్రమోహన్లా ఆయన పొట్టోడు. నీ చూపు నా మీద ఉంటే ఆయన ఎలా కనిపిస్తాడు? హెల్ప్ హెల్ప్ అంటావేటే, మొగుడా అనాలి. చూసింది కొత్త మొహం కదండి, కంగారులో మీరు పక్కన ఉన్నారన్న సంగతే గుర్తులేదు. మీ ముఖం కూడా పౌడర్ పూసినట్టు కనిపించింది. నా వైపు తిరిగేసరికి ఫ్రెష్గా కనిపిస్తున్నారు. ఉలుకు లేదు, పలుకు లేదు. నోట్లో ఏంటది? జంతుకు ముక్క? కాదు, జిలేబీ మొక్క. ఏదో ఒకట్లే. బయట డోర్ నుంచి బెడ్రూమ్ వరకు చప్పులు లేకుండా బిక్కు బిక్కుమని అడుగులు వేసుకుంటూ నెమ్మదిగా వచ్చావు కదా. ఈ లాంగ్ డిస్టెన్స్లో ఎక్కడో తెలియని భయంతో వణుకు పుట్టుకుని రావడంతో నీ మతి భ్రమించి ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు అనిపించి కనిపిస్తుంది. అవును మరి. నిజం చెప్పాలంటే మన బెడ్రూమ్లో అసలు అర్థమే లేదు. అర్థమే లేదా? అవును, అసలు అర్థమే లేదు.
జంతిక మనం నాట్యానే కళగా నమ్ముకున్న కళాకారుల ఫ్యామిలీ తల్లి. సంగీతానికి తాళం ఎంత ముఖ్యమో వేసే అడుగులు కూడా అంతే ముఖ్యం. ఆ రోజుల్లో మీ అమ్మ నాట్యం చేస్తుంటే చూస్తున్న వందలాది కళాభిమానుల్లో పడిపోయింది నేను ఒక్కడనే. దెబ్బలు గట్టిగా తగిలాయా మాస్టరు? వాయిస్ లో వినిపించినట్టు వినిపిస్తుంది. ఎవరి శిష్య? ఓ, డిస్టెన్స్ చాలా లాంగ్లో ఉంది కదా. దెబ్బలు గట్టిగా తగిలాయా మాస్టర్ అంటున్నా. మా నాన్నగారికి పొగడతా ఆమెడ దూరంలో ఉన్న చక్కగా వినిపిస్తూ ఉంటుంది. సెటైర్లు చెవిలో ఊదినా తాళం శబ్దం తప్ప ఏవీ వినిపించవు, ఆ తర్వాత కనిపించరు. ఇప్పుడు నాట్యం చేసి వెళ్ళింది మీరేనా? మా అక్క జంతిక, నా పేరు జిలేబీ. మేమిద్దరం ట్విన్స్. అంటే ఇప్పుడు మీరు ఈ ఎక్ పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తారా? నాట్యం అస్సలు పడదు. ఈ జిలేబీ ఓని చొంగు దోపి బరిలోకి దూకిందంటే దబిడి దిబిడే, ఊరమాసు లెక్క స్టెప్ అదరాల్సిందే. ఆశ దోశ నా చేయి పట్టుకొనిస్తానా? ఒడియం, ఉలవచారు, సగ్గుజావ, జిలేబీ ఇక్కడ. చీ పోరా చెగోడి మొహోడా. చిక్కినావురా చెగోడి రాజా. డోంట్ ఓపెన్ ద డోర్. మంత్రం వెయ్యలేదు, నిమ్మపండు పట్టలేదు, పసుపు కుంకుమ ప్రాపర్టీస్ వాడలేదు. వీడి మాంత్రికుడా, తాంత్రికుడా, దైవశక్తి కలవాడా అని ఆశ్చర్యంతో ఆలోచనలో పడ్డావు కదూ. ఆత్మల ఆంతరంగిక ఘోషను శోధించి బంధించడంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే దిట్ట. నీ స్టోరీ కథం చేయడానికే వచ్చాను. నీ పేరేంటి? నీ ఊరేంటి? ఎక్కడి నుంచి వచ్చావు? ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? నీ పేరేంటి? నీ ఊరేంటి? ఎక్కడి నుంచి వచ్చావు? ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? అందరిలాగానే కామన్ పాయింట్ అడిగావు. నువ్వేమి ఆత్మల ఆంతరంగిక ఘోషను శోధించావు. నన్ను బంధించడానికి 4 క్యారెక్టర్స్ని వాడుకున్నావు. దెయ్యాల్ని వదిలించే మాంత్రికుడైనా, భూతాల్ని పట్టించే తాంత్రికుడైనా, నీలాంటి ఆత్మల్ని బంధించే నాలాంటి ప్రొఫెసర్లైనా సిలబస్లో ఉండే కామన్ పాయింట్స్ని ఫాలో అవ్వాల్సిందే. నీ రూపం వేరు, నువ్వు పలికే శబ్దం వేరు. ఎవరు నువ్వు? ఏంటి ఆలోచిస్తున్నావు? నీ రూపంలోకి రా. ఆత్మలకి రూపం ఉండదని తెలీదా? సరే, ఈ చెగోడిని తీసి నిన్ను బందీ నుంచి విముక్తుణ్ణి చేస్తా. నువ్వు ఏ రూపంలో తిరుగుచున్నావో అదే రూపంలో
శాశ్వతంగా ఉండిపోతావు. దేశ సంచారం అంటే తెలుసు కదా? వద్దు వద్దు, చెగోడిని తీయొద్దు. ఓకే, మీ దర్శన భాగ్యం కలిగించండి. అదిగో నా రూపం, నా వెనకే ఉంది. అదే నా రూపం, దర్శన భాగ్యం కలిగించండి. చూసావా? ఎవరు నువ్వు? నీకు తెలుసు. ఎక్కడి నుంచి వచ్చావు? తుమ్కో మాలూమ్ హై. ఎవరి కోసం వచ్చావు? యూ నో. ఓహో, ఎన్ని భాషలు నీకు తెలుసు? తమిళ్, మలయాళం, బెంగాలీలో కూడా చెప్పగలను. ఆహా, నీ పేరు? మనకు తెలియం తమిళ్. ఎక్కడి నుంచి వచ్చావు? నినక్కు కరియం మలయాళం. ఎవరి కోసం వెతుకుతున్నావు? అప్నే జనేనా బెంగాలీ. దీన్నేమంటారో తెలుసా? చెగోడి. తమిళ్, మలయాళం, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ ఈ లాంగ్వేజెస్లో చెగోడిని ఏమంటారో తెలుసా? ఇన్ ఎనీ లాంగ్వేజెస్ ఇట్స్ కాల్డ్ యాజ్ చెగోడి. ఆహా, దీన్నేమంటారో తెలుసా? స్టిక్. కానీ ప్రతి లాంగ్వేజ్లో దీనికి ఒక డిఫరెంట్ నేమ్ ఉంటుంది. ఈ స్టిక్తో బౌండరీ దాటించిన, గ్యాలరీ దాటించిన, చెగోడిని పైకి లేపి బాటిల్ పగిలిపోకుండా కొట్టానంటే దబ్బిడి దిబ్బిడే. చెగోడి కూడా జై బాలయ్య అనాల్సిందే. ట్రై చేయనా? వద్దు వద్దు. నీ రూపంలోకి వచ్చాయి. సమయం లేదు మిత్రమా, తేల్చుకో. విముక్త గాలి తిరుగుడా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా రూపం, నా మాట శబ్దం నీవు చూసినది విన్నదే. ఆహా, నీ రూపం ఎలా వచ్చిందో చూపించనా? నీ సేపు చూస్తే నాజుకు, నీకు కావాలి నంజుకు. చేతిలో చల్లని బీర్ ఉంది, కూర్చొని తాగటానికి మంచి ప్లేస్ ఉంది. స్టఫ్ అంటే నీ అంత అదృష్టవంతుడు ఉండడు కదరా. నువ్వు చాలా గ్రేటే. నెల జీతం వల్ల చేతిలో పడగానే భలే ప్రత్యక్షం అవుతావే. టైమింగ్ అంటే నీదేనే. హెల్మెట్ లేనాడు పోలీసుడికి దొరికిపోయినట్టుగా నేను నీకు దొరికిపోతానని కాదే. విమానం ఎప్పుడు ఎక్కనేదే, కానీ నువ్వు లోపలికి వెళ్తుంటే టేకప్ ల్యాండింగ్ అవుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ మధ్యలో ఏం జరుగుతుందో అసలు తెలియటం లేదే. నీలో నచ్చింది ఒకటేనే, స్టెప్స్ లేకుండా తాటి చెట్టు ఎక్కి దిగొచ్చేమో కానీ స్టెప్ లేకుండా నేను ఎత్తి దించలేకపోతున్నానే. నీ సేఫ్ చూస్తే నాజుకు, నీకు కావాలి నంజుకు. ఆల్ రైట్, నీకు కావాలి నంజుకు. రేయ్, ఏయ్, రేయ్, ఏయ్, స్టడీ, తాగి స్టడీ. తాగి తూలిపోతున్నావురా. స్టడీ. ఒరే, ఇంటికొచ్చి తాగరా. రోడ్ల మీద పడి పరువు తీసుకుంటున్నావు. చివరకు చెట్లు పుట్లు కూడా వదలడం లేదు. ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, ఎక్కడున్నావని వెతకాలి. ముఖం తెలియనోడు చెప్పాడురా పక్కూరు గ్రామంలో ఉన్నావని. ఏయ్, వెతకలే కలిసిపోతున్నాను రా. ఇంటికి వచ్చేరా. ప్రతి నెల ఇదే తంతా. జీతం అందుకుంటున్నావు, పైసా కూడా ఇంటికి ఇవ్వడం లేదు. 4 రోజుల నుంచి తాగుతూనే ఉన్నావు. పిల్లం ఉంది, పిల్లాడు ఉన్నాడని అస్సలు గుర్తుకు రావడమే లేదా నీకు? పస్తులతో ఉంటున్నాం రా, ఇంటికి వచ్చేరా. ఏడు పాపియే ఎక్కింది దిగిపోతుంది. ఈ ఒక్కటెత్తి వస్తా. నంజుకోవటానికి నంజుక అయిపోయింది తెలుసు కదా. పోయి పట్టుకురా. వచ్చేస్తావయ్యా? వస్తా. పట్టుకొస్తా. రేపు చూస్తే నాజుకు,
నీకు కావాలని నంచుకో. ఇదిగో అయ్యా, వచ్చేస్తావు కదయ్యా. చికెన్ కూర వండి రెడీగా ఉండే. నా మీద నమ్మకం లేదా? ఇగో దీని మీద ఒట్టే. ఏమే మంగమ్మ, ఏ మళ్ళీ పట్టుకెళ్ళి నేరడు పళ్ళు అయిపోయాయండి. ఒట్టుకం పట్టుకొస్తున్నావు. నీకెందుకు? ఏ మళ్ళీ ఆగవే, ఏంది కథ? కాసేపు సరదాగా ప్రేమించవే. నాటకాలు బాలేవి, నీతో నాకు ప్రేమేంటి? మళ్ళీ ఓ మళ్ళీ 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 చీ పోరా, నాటకాలు బాలేవి. మళ్ళీ చీ పోరా, నాటకాలు బాలేవి. మళ్ళీ 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 చేగోడేలా ఉన్నాయి. గుర్తుకొచ్చిందా? లేక మరోసారి సినిమా ప్లే చేయినా? చెగోడి మామా, చెగోడిని టీలో ముంచిన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. హెడేక్, డిప్రెషన్, చిరాకు ఇలాంటివేమున్నా పోతాయి. ఓ గాలిసీను గడివి, నీకు రంగు రుచి చిక్కదనం తెలియదు కదూ. నీ కేసు ముగించబోతున్నాను. ఏయ్ చెగుడి రజా, గాజు సీసాలో అలజడి సృష్టించకుండా మావాడికి సపోర్ట్ చేయి. జస్ట్ ఏ స్మాల్ టీ బ్రేక్.
గుడ్ జాబ్. థ్యాంక్ యూ. సో యోర్ చెగోడి రజా. నో ఛాన్స్ మిత్రమా. నా ఆధీనంలో ఉన్నంతవరకు నువ్వు బందీవే. పారిపోవడం అసాధ్యం, ప్రయత్నించడం ప్రమాదకరం. కౌన్ బనేగా కరోడ్పతి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ 3 క్వశ్చన్స్ వెరీ సింపుల్. ఎవరు నువ్వు? ఎక్కడ్నుంచి వచ్చావు? ఎవరి కోసం వచ్చావు? నేను బ్రదర్ రండి, కాళ్ళు కడుక్కోండి. నడుచుకుని వచ్చారు, బైక్ తీసుకురాలేదా? బైక్ లేదండి. సంబంధం కుదిరితే అత్తవారు పెడతారు కదా అని అనుకుంటున్నాను. జానకి, ఇంకో కప్పు చాయ్. ఈయనొకరు మరదల పిల్లకి పెళ్లి కుదిరిందన్న ఆనందంలో ఉదయం నుంచి ఎన్ని కప్పులు టీ తాగుతున్నారో లెక్క లేకుండా పోయింది. మరిది గారి ముందు పరువు తీయకండి, ఇదే లాస్ట్ కప్పు. లాస్ట్ కప్ప ఫీల్ అవుతారే మా మామగారును, మా మామగారికి మామగారును. మా అల్లుడు టీ స్టాల్ పెట్టకపోయినా రోజుకు 25 సార్లు టీ తాగుతున్నాడని పైనుంచి దీవెనలు అందిస్తున్నారే. మీ మామగారిది టీ స్టాల్ అండి? ఉమ్, మా మామగారిది కూడా టీ స్టాలే మరిది గారు. ఈయనకి టీ తాగడం వచ్చింది కానీ తొరపడం రాలేదు. అందుకే ఈ ఊరొచ్చి స్వీట్ షాప్ పెట్టుకున్నారు. ఉమ్. ఇంకెందుకే ఆ విషయం కూడా చెప్పి. మా నాన్నగారిది ఎస్విటి టీ స్టాల్ అని, మా తాతగారిది ఎస్విఆర్ టీ స్టాల్ అని, మా మామగారిది ఎస్వివి టీ స్టాల్ అని ఒకప్పుడు కాకినాడలో ఉండేయని. ఇది బ్రదర్ మా ఇంట్రడక్షన్. జానకి, రామలక్ష్మిని తీసుకురా. సొంత స్వీట్ షాప్ ఉన్నా చెగోడీలు పెట్టాల్సి వచ్చింది. అమ్మాయి కూడా చెగోడీలు తప్ప మరేం ముట్టదు. అమ్మాయికి అబ్బాయికి ఈడు జోడు కరెక్ట్గా సరిపోయింది కదా జానకి. మరే వాళ్ళ అభిరుచులు మ్యాచ్ అయ్యాయి, వాళ్ళ కలర్ కూడా మ్యాచ్ అయిందండోయ్. ఈ అమ్మాయికి మీరు? రామలక్ష్మికి నేను అక్కని, ఈయన బావగారు, మా పిన్ని కూతురు. రామలక్ష్మి పుట్టగానే తల్లిదండ్రులు పోయారు, తను మా దగ్గరే పెరిగింది. మరి మీ పిల్లలు? ఒక్కడే అబ్బాయి మరిది గారు. వాడికి స్వీట్స్ అంటే ఇష్టం, చెగోడీలంటే అస్సలు పడదు. పెళ్లి చూపుల్లో కూడా చెగోడీలేనా అని అలిగి పెరట్లో కూర్చున్నాడు. చింటూ, బాబాయ్ అడుగుతున్నాడురా. వెళ్ళి తీసుకురావే. మై నేమ్ ఈజ్ రమేష్. ఎల్ఎన్టీలో ప్రాజెక్ట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. రామలక్ష్మి లాగానే నేను పుట్టగానే నా తల్లిదండ్రులు చనిపోయారంట. నాన్న తరపున ఎవరు లేరు, అమ్మ తరపున ఎవరున్నా పట్టించుకోరు. ఒక్కడనే పెరిగాను, ఒక్కడనే ఎదిగాను. నెలకు 15,000 రూపీస్ శాలరీ, ఆటో ప్రయాణం, జాతకాలు కొంచెం నమ్ముతాను. పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుందని నమ్మకం, ఆశ. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నన్ను చేసుకోబోయే రామలక్ష్మి ఎదురుగా ఉంది, అర్థం చేసుకుంటుందని. జాతకాలు మేము నమ్ముతాం మరిది గారు. 33 పెళ్లి చూపులు పూర్తయితే గాని దోసం పోయి చెగోడులు తినేవాడు వస్తాడని పంతులు గారు చెప్పారు. ఆయన చెప్పినట్టే మీరొచ్చారు. బాబాయ్ గారిని పలకరించు.
చెగోడి తిను. ఏయ్ చింటూ, ఏమనుకోకండి మరిది గారు, స్వీట్లు తినిపించే బాబాయ్ వస్తాడని వాడు ఆశపడ్డాడు. 33 పెళ్లి చూపులు అంటున్నారు, దోషం అంటున్నారు. ఎంతకీ పంతులు గారు ఏం చెప్పారండి? మరేం లేదు, మా శివాలయం పంతులు గారు దాపరికం లేకుండా తన గురించి అన్నీ చెప్పారు మరిది గారు. మనమెందుకు దాయాలి? జనకమ్మ, రామలక్ష్మికి పెండ్లి సంబంధాలు చూస్తున్నారా తల్లి? ఈ ఏడు ప్రయత్నాలు మొదలు పెడదాం అనుకుంటున్నాం పంతులు గారు. ప్రయత్నాలు మొదలు పెట్టండి, అని విసుగు చెంది మధ్యలో ఆపకండి. నా కళ్ళ ముందు ఎదిగిన పిల్లగా చెప్తున్నాను. రామలక్ష్మి జాతకం ప్రకారం 33 పెళ్లి చూపులు అయ్యేంత వరకు తగిన వరుడు, పెండ్లి గడియలు రావు జనకమ్మ. ఏం చెప్తాం పంతులు గారు, మీకు తెలియని విషయమేమీ కాదు. తనకు అదేం పాడలవాటు అబ్బిందో గాని చెగోడీలు తప్ప మరొకటి ముట్టుకోదు. తెలిసిన వాళ్ళందరూ నవ్విపోతున్నారు. అదేం పాడలవాటు కాదమ్మా. 100 కోట్ల జనాభాలో ఒక పదార్థం, ఏదో ఒక పదార్థం, అది ఘన పదార్థం కావచ్చు, ద్రవ పదార్థం కావచ్చు, వాయు పదార్థం కావచ్చు. అంతెందుకు, ఇనప మొక్కలు తింటూ, ప్రాణాయామం చేస్తూ, కొబ్బరి నీళ్ళు మాత్రమే తాగుతూ బ్రతికేస్తున్నారని వార్త కూడా వచ్చింది. రామలక్ష్మికి చేగోడలు తినే అలవాటు అబ్బింది అంతే. ఆ 33 పెండ్లి చూపులు పూర్తయితే 100 కోట్ల జనాభాలో ఆ చేగోడీలు తినేవాడు ఎక్కడున్నా రామలక్ష్మిని వెతుక్కుంటూ రావాల్సిందే. అధైర్యపడద్దు. జాతకం ప్రకారం పంతులు గారు చెప్పింది అంతే మరిది గారు. థ్యాంక్ గాడ్. 33 పెళ్లి చూపులు చూస్తే గాని చెగోడీలు తినే రామలక్ష్మి నా భార్యగా వస్తుందని నా జాతకంలో లేదు. ఏంటి కడుపులో ఏదో తేడాగా ఉంది? బ్రదర్, మీరేదో ఇబ్బంది పడుతున్నట్లు ఉన్నారు. అవునండి, స్టమక్లో కొంచెం గడబడిగా ఉన్నట్టుందండి. బాత్రూమ్ వరకు వచ్చారు. నెక్స్ట్. తెలీదు. పెళ్లి చూపులకు వచ్చిన నేను అర్ధాంతరంగా అర్ధాయుష్తో నా జీవితం ముగిసిపోయింది. బాధ్యుల కోసం వెతుక్కుంటూ వస్తున్నాను. ఎదురు పెడితే ఏం చేస్తావు? నాతో తీసుకుపోతాను. ఆ ఛాన్స్ నేనివ్వనుగా. పగ నాది, ప్రతీకారం నాది, మధ్యలో మీకు సంబంధం ఏంటి? స్టూడెంట్కి టీచర్కి ఉన్న సంబంధం, పేషెంట్కి డాక్టర్కి ఉన్న సంబంధం, క్లయింట్కి లాయర్కి ఉన్న సంబంధం. రక్షించడం నా కర్తవ్యం. నాకు అనవసరం. నన్ను బందీ నుంచి విముక్తుని చేయి. బందీ నుంచి విముక్తుణ్ణి చేస్తా. అర్ధాంతరంగా అర్ధాయుష్తో ముగిసిన నీ జీవితానికి బాధ్యులైన వారిని మాత్రమే నీతో తీసుకుపోగలవా? అదెలా సాధ్యం? అందరూ బాధ్యులే అని నువ్వనుకుంటున్నావు. మిగతా సినిమా నేను చూపిస్తాను. బ్రదర్, మీరేదో ఇబ్బంది పడుతున్నట్లున్నారు. అవునండి, స్టమక్లో కొంచెం గడబడిగా ఉన్నట్టుంది. బాత్రూమ్ చింటూ, అరే చింటూ, చింటూ, అరే చింటూ. ఏంటమ్మా, మళ్ళీ చెగోడీలు అయిపోయా? బాబాయ్ని బాత్రూమ్కి తీసుకెళ్ళు. బ్రదర్, వెళ్ళండి. బాబాయ్, ఏంటి? బాత్రూమ్ లోపల గడి పెట్టాలని ట్రై చేయక, ఎందుకంటే లోపల గడి లేదు. మీ ఊర్లో బాత్రూమ్లకి లోపల గడి పెట్టించుకోరా? గడి పెట్టించుకుంటారు, కానీ మా బాత్రూమ్లకి గడి ఉండదు. వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్. నాకు స్వీట్స్ అంటే ఇష్టం. స్వీట్ షాప్ ఉన్నా స్వీట్స్ తిన్నెవ్వరు. పిన్ని దగ్గర చెగోడీలు తప్ప స్వీట్స్ ఉండవు. షాప్లోని స్వీట్స్ జోబులో వేసుకోవడం చూసి నాన్నకు చెప్పింది. నాన్నేమో కొట్టాడు. అలిగి ఇంటికి వచ్చి బాత్రూంలో గడి పెట్టి దాక్కున్నాను. నా కోసం వెతకడం. ఈ క్రమంలో నాన్నకు 1, 2 అర్జెంటు. ఓహో,
ఇంటికి వచ్చాడు. బాత్రూమ్ డోర్ లాగేసరికి డోర్ రాలేదు. 1, 2 ఇక్కడే. అప్పటి నుంచి ఈ డోర్కి గడి తీసేశారు. మరి అంతలా నవ్వకండి. మీకు తెలుసో తెలీదో ఈ పాటకు 1, 2 రౌండ్లు అయిపోయి ఉంటాయి. కొంపు బాగా కొడుతుంది. లోపలికి వెళ్ళి డోర్ వేసుకోండి. జానకి ఏక్ చాయ్. ఈయనొకరు ఇంటికాడుండే ప్రతి పావుగంటకి కడుపులో టీ పడాల్సిందే. ఈసారి మీ చాయ్కి ఫుల్ స్టాప్ పెట్టండి. చెగోడీలు తర్వాత తినొచ్చు. వెళ్ళి కూర్చోవే. మళ్ళీ అతన్ని సరిగా చూడలేదంటావు. అక్క, ఆయనకి బైక్ లేదంటే, పైగా ప్రైవేట్ జాబ్ అంట. బైక్ లేకపోతేమే, మనం ఎలాగో బైక్ పెడుతున్నాం కదా. చెగోడీలు తిని బతకడానికి ప్రైవేట్ జాబ్ సరిపోతుందిలేవే. అబ్బాయి నచ్చాడు కదే. అయ్యో అక్క, 33 పెళ్లి చూపులతో దోషం పోయింది. ఈ చెగోడీలు తీసుకెళ్ళి మీ ఆయన ప్లేట్లో వెయ్యి పో. ఎస్, చెగోడి బాబాయ్ ఈజ్ బౌల్డ్. అక్క ఏమైంది? ఎందుకు అలా అరిచారు? ఉండవే, చూసొస్తాను. చింటూ, బాబాయ్ గారేంటి కెవ్వుమని అరిశారు? ఏమో, నాకేం తెలుసు. జరగాని కుట్టిందేమో. బ్రదర్, బ్రదర్, ఉలుకు లేదు పలుకు లేదు. చెకోడిగా నోట్లో పెట్టుకుని వెళ్ళాడు ఏంటి? ఏమైందండి? నీ పుత్రరత్నం ఎంత పని చేసావురా చింటూ. ఏం చేశాడండి? అరే చింటూ, A1 చకోడీలు నెంబర్ 1 క్వాలిటీ. ఇవి వచ్చినవాడు నోట్లో పెట్టుకుంటే కరకరలాడాల్సిందే. ఇవి చించి ప్లేట్లో పెట్టి పిన్ని రూమ్లో పెట్టు, సరేనా? నోట్లో పెట్టుకుంటే కరకరే కాదు, కడుపులో గడిబిడే. బ్రదర్, మీరేదో ఇబ్బంది పడుతున్నట్లున్నారు. రెండు కొబ్బరికాయలు కొడితే ఒక తోక ఇవ్వలేదు చిన్నపంతులు గారు. వెళ్ళి తెచ్చుకుంటా. చిన్నపిల్లడి వేసాలేకు, మీసాలు మొలుస్తున్నాయి. మొలుస్తున్న మీసాలతో పాటు క్రూరత్వం కూడా ఎదగబోతుంది జానకమ్మ. పిన్ని, బాబాయ్ బాత్రూంలో పడిపోయాడు. ఏమండి? నీ మొగుడైనట్టు ఏమండి అని అరుస్తావేటే, పో లోపలికి. ఇలా జరిగిందేటండి? పోయి వీడిక్కడే పోయాడు. వీడికి ఎక్కడ రాసి పెట్టుంటే మనం మాత్రం ఏం చేయగలం? వాడికి వెనక ముందు ఎవరు లేరని చెప్పాడు. మనం వెళ్ళి పోలీసులకి ఇన్ఫామ్ చేసినా వాళ్ళు మనకు 5 రేటింగ్ ఏమి ఎవరు. కాబట్టి వాడిని ఇక్కడ వదిలేసి రాత్రికి రాత్రి మనం ఊరు వదిలేసి వెళ్ళిపోదాం. మరి రామలక్ష్మి పెళ్ళి? అనివార్య కారణాల చేత 34వ పెళ్లి చూపులు కూడా తప్పితే రామలక్ష్మికి దోషం పోయి అన్ని రకాలు తినిపించేవాడు మొగుడుగా వస్తాడని పంతులు గారు చెప్పారు. ఫాలో అయిపోవటమే, తప్పు లేదు. ఊహకందని దుశ్చర్య కదూ ఇది. నీ మరణం. ఇప్పుడు చెప్పు, ఎవరిని తీసుకుపోతావు? మీసాల మలవని సైకోగాడు వీడి చేతిలోనా నా మరణం? స్వీట్స్ కోసం ఎంత క్రూరంగా ఎలా ఆలోచించాడు? వాడు చేసిన పనికి ఎంత సింపుల్గా, చాలా క్యాజువల్గా తీసుకొని కనీసం మందలించకుండా ఎక్కడే పాతి పెట్టేసి ఎలా ఊరు వదిలేసి వెళ్ళిపోతారు?
పుత్రోత్సాహం, కొడుకు, భయం ఒక మనిషి మానసిక ప్రవర్తన మస్తిష్కం మీదే ఆధారపడి ఉంటుంది. మస్తిష్కం అంటే మెదడు. వాడి మెదడు స్వీట్స్ మీదే కేంద్రీకృతమై ఉంది. చేసే పని రైటో రాంగో అని ఆలోచించలేదు. షాపులో స్వీట్స్ దొంగిలించాడని తండ్రి మందలించినందుకే బాత్రూమ్ డోర్ తెరవని వాడు వచ్చే బాబాయ్ చెగోడీలు తప్ప స్వీట్స్ తినడని తెలిసి ఇంత మూర్ఖత్వంగా వాడి మెదడు ఆలోచించగలిగింది. అంటే రామలక్ష్మికి పంతులు గారు చెప్పిన జాతకం నిజం కాదా? నమ్మలేందా? జాతకాన్ని నమ్మడం నమ్మకపోవడం పక్కన పెడితే పంతులు గారు చెప్పినట్లుగా 34వ వాడిగా పెళ్లి చూపులకు నువ్వు వెళ్ళడం నిజం. మరి రామలక్ష్మితో నా పెళ్లి జరగాలి కదా? భగవంతుడు రాక్షసుడు. మనుషుల్లో భగవంతుడే కాదు, రాక్షసుడు కూడా ఉంటాడు. రాక్షసత్వం బయటపడినప్పుడు ఆలోచన విధానం ఊహకందనది. నీ విషయంలో అదే జరిగింది. వారసుడు చేసిన అతి దారుణమైన తప్పును కప్పిపుచ్చి ఊరు వదిలి పారిపోయేలా చేసింది. ఎక్కడికి పారిపోయారు? కోల్కతా. మరి నన్నెందుకు బంధించావు? నీకు పెళ్లి చూపులు జరిగిన ఇంట్లోనే రామలక్ష్మి ఉంది. ఇక్కడే ఉండాలని అనుకుంటుంది. నేను నమ్మను. రామలక్ష్మి అక్కడ లేదు. అయితే చూడు, నీ ఆత్మ నాటకాల బాలయ్యలో ప్రవేశించి అక్కడి నుండి వచ్చిన మరుసటి రోజే రామలక్ష్మి ఆ ఇంటికి చేరుకుంది. 2 ఏళ్ల కిందట పెళ్లి చూపుల్లో జరిగిన సంఘటనతో నీవు ఆత్మగా మారావు. అరుంధతి మూవీలో పశుపతిలా వెంటాడుతావని భావించి నన్ను ఆశ్రయించింది. ఇంకా మీసం కూడా మొలలేని సైకోగాడు, టీ కూడా తొరపలేక టీ కొట్టి పెట్టుకోలేని పుట్టోడు కోల్కతాలోనే ఉన్నాడా? తెలీదు. రామలక్ష్మికి తెలుసు కదా? రామలక్ష్మికే కాదు, ఈ విషయం ఎవరికీ తెలియదు. ఇక్కడి నుంచి కోల్కతా వెళ్ళిన తర్వాత రామలక్ష్మికి నెమ్మదిగా స్వీట్స్ అలవాటు చేయించారు. జాతకానికి విరుద్ధంగా పెళ్లి కూడా జరిపించారు. రామలక్ష్మి విషయంలో తప్పు చేశాననే భయం వెంటాడడంతో పంతులు గారిని ఆశ్రయించాడు. ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ. పండిత్జీ, అది బోలో బాబా. అది ఏంటంటే పండిత్జీ, మనకు బెంగాలీ రాదు, హిందీ తోడా సమస్య ఎలా చెప్పాలి? తుమ్మికి ఆంధ్ర వాళ్ళ ఆచో తెలుగు శ్రీకాకుళం. నా పండిత్జీ వైజాగ్. ఓ విశాఖపట్నం. हाँ पंडित जी, समस्या कितना भी हो समाधान करने वाला भगवान एक ही है. शिवजी के मंदिर में हो, इस फूल को पकड़कर मन में शिवजी को ध्यान लगाकर शांतिपूर्वक बैठो. समस्या का समाधान मिलेगा. जी पंडित जी. शुक्रिया शुक्रिया.
వనస్పతిర్భవైదివ్యై నానాగంధే సుసంయుతః ఆఘ్రేయः సర్వదేవానాం. హలో, శివాలయం శంకర శాస్త్రి పంతులు గారేనండి మాట్లాడేది? వాళ్ళ అబ్బాయి గణపతి శాస్త్రి చిన్నపంతులు గారిని. చెప్పండి. నాన్నగారు విగ్రహ ప్రతిష్ఠకి వెళ్ళారండి. ఆయన బిజీగా ఉంటేనే ఆయన కాల్ నాకు డైవర్ట్ అవుతుంది. ఎవరు మాట్లాడేది? చెగోడి రామలక్ష్మి బావగారేనా? బాగానే గుర్తుపెట్టేశారు చిన్న పంతులు గారు. ఏమిటట, రామలక్ష్మికి పెళ్లి కుదిరిపోయిందా? వచ్చింది చెగోడి మొగుడేనా? అనుకోకుండా సంబంధం. గండమేమన్నా ఉందంటారా చిన్నపంతులు గారు? గండమా మరి గండమా? నాన్నగారు జాతకం చెప్పారంటే 100కి 100 పాళ్ళు జరగాల్సిందే. మీరెక్కడో పొరపాటు చేసుంటారు. జాతకానికి విరుద్ధంగా పెళ్లి జరిగిపోయింది కాబట్టి చేసుకున్న వారికి, ఇంటి పెద్దగా మీకు గండం పొంచి ఉంటుంది. పరిహారం లేదంటారా? ఉందండి. రామలక్ష్మికి ఎలాగా తప్పదు. గండం నుంచి మీరు తప్పించుకోవాలంటే రామలక్ష్మే కాదు, మీ ఒంటి మీద వాలి మీ రక్తం పీల్చి పారిపోయిన దోమ కూడా మీరెక్కడున్నది పసిగట్టినా మీ పని అయిపోయినట్టే. ఇంతకంటే పరిహారం ఎవ్వడో చెప్పడు. ఇంకా ఫోన్ పెట్టే. నాన్నగారు ఫ్రీ సర్వీసులు వద్దంటే వినరు కదా. గండం నుంచి తప్పించుకోవడానికి రామలక్ష్మికి కూడా తెలియకుండా ఎక్కడికి పారిపోయారో కూడా తెలీదు. సంవత్సరం తిరగకుండానే రామలక్ష్మి ఒంటరైంది. ఆర్థికంగా చితికిపోయిన రామలక్ష్మి నా అనేవాళ్ల ఆదరణ లేక దిక్కుతోచిన స్థితిలో ఇక్కడికి చేరుకుంది. ఎవర్ని తీసుకుపోతావు? రామలక్ష్మిని నువ్వు తీసుకుపోలేవు. ఆ ఛాన్స్ నేనివ్వను. ఎక్కడున్నారో తెలియని వారి కోసం వెతుక్కుంటూ దేశ సంచారం చేస్తాను అంటే చెప్పు. నాటకాల బాలయ్య రూపంలో పంపించేస్తాను. చాయిస్ ఈజ్ యువర్స్. గాలి తిరుగుడా, నీ ఆత్మకు విముక్త. Good. అయ్య బాబు, చేకుడు పెకట్రా బాబు.